వేసినా వేయకపోయినా కూడా బాగానే వస్తాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే 2 స్పూన్లు బియ్యపిండి వేసుకోండి, లేకపోయినా ఓకే. చూసారు కదా, చాలా చాలా చక్కగా మనకి ఇలా నూనెలో ఇలా వేయగానే పైకి ఇలా తేలుతున్నాయి అన్నమాట. చాలా బాగా మనకి బ్యాటర్ ప్రిపేర్ అయిందని ఇక్కడే అర్థమవుతుంది. చూసారు కదా, ఈ విధంగా తేలుతున్నాయి. చూసారు కదా చక్కగా. సో మనకి చాలా బాగా పునుగుల బ్యాటర్ తయారైపోయిందనమాట. ఇప్పుడు మనకి పునుగులు కూడా ఎంతో సాఫ్ట్గా వస్తాయి ఈ విధంగా. చూసారు కదా, ఇప్పుడు వీటిని మనం అటు ఇటు టర్న్ చేస్తూ చాలా చక్కగా ఫ్రై చేసుకుందాం. చూసారు కదండి, మంచి గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చేస్తున్నానండి ఇక్కడ నేను. హైలో పెట్టేస్తే ఏమవుతుందంటే పైన అయితే కలర్ వచ్చేస్తాయి, కానీ లోపల మాత్రం కుక్ అవ్వదు కదా. సో మీడియంలో పెట్టుకుంటే లోపల కూడా చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది, పైన కూడా మంచి కలర్ అనేది న్యాచురల్గా వస్తుంది. సో ఇక్కడ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, చాలా చక్కగా వేడి పునుగులు మనకి రెడీ అయిపోయి. మీకు ఇష్టమైన సైజులో వేసుకోవచ్చు అండి. చిన్న వేసుకోవచ్చు, లేదంటే పెద్ద కొంచెం బోండాల్లా కావాలంటే మీరు అలా కూడా వేసుకోవచ్చు. ఇవి మాత్రం ఎంతో హెల్తీగా ఆరోగ్యకరమైన పునుగులు అని చెప్పచ్చండి. ఎందుకంటే మినపప్పుతో మనం చేసుకున్నాం, ఇందులో ఎటువంటి పిండ్లు మనం యాడ్ చేయలేదండి. చూసారు కదా, చాలా న్యాచురల్గా మినపప్పుతో మనం తయారు చేసుకున్న ఈ వేడి పునుగులు తప్పకుండా మీరు ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి. అలాగే దీంతో పాటు ఒక మంచి పల్లి చట్నీ కూడా తయారు చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. నేను పల్లి చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నానండి. ఇక ఈ పునుగులు పల్లి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పల్లి చట్నీ ఇంత సింపుల్గా మీరు ఇంకెక్కడ చూసి ఉంటారని నాకు అనిపిస్తుందండి. ఇంకా ఆలోచన చేయకుండా ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, పదండి. ఫస్ట్ ఈ విధంగా నేను పల్లి చట్నీ కోసం చూసారు కదండి, ఫస్ట్ మిక్సీ జార్లో ఈ విధంగా ఒక 12 పచ్చిమిరపకాయలు, తర్వాత గార్లిక్లో ఇంకా సాల్ట్ వేసుకున్నానండి. సరిపడా సాల్ట్ వేసుకున్నాను. చూసారు కదండి, వీటిని ఈ విధంగా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఇందాక మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దానిలో నేను ఈ విధంగా పల్లీల్ని చాలా చక్కగా అంటే లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో మధ్యలో మనం పెట్టుకుని వీటిని వేయించుకోవాలండి. చాలా చక్కగా క్రిస్పీగా వేగాలన్నమాట. అంటే పచ్చిదనం అనేది లేకుండా చాలా చక్కగా వేయించుకోవాలి ఈ విధంగా. చూసారు కదండి, హై పెట్టకూడదండి, చక్కగా మీడియంలో పెట్టుకుని వేయించుకుంటే పలుకులు చాలా టేస్టీగా మనకి వేగుతాయి. చూసారు కదండి, ఈ విధంగా మనం ఈ విధంగా వేయించుకున్న ఈ పలుకులన్నింటినీ కూడా చక్కగా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇక మనకి పలుకులు కూడా చాలా చక్కగా వేగిపోయాయండి. చూసారు కదా, ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం. చూసారు కదండి, చాలా సింపుల్గా ఇంతేనండి ఇంగ్రీడియంట్స్. చూసారు కదా, ఒక 12 గ్రీన్ చిల్లీస్